హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చిల్డ్రన్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మరి స్టోరీ టైం కదా, చక్కగా నేనైతే ఇంకొక స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. మరి మీతో పాటు నేను కూడా చక్కగా ఇంకొక కథని తెలుసుకోబోతున్నాను. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోయే ముందు ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తద్వారా కథలనేవి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. నేను ఇంకా మంచి మంచి కథలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం తెలుసుకునేటటువంటి కథ తెలివైన మేకలు మరియు తోడేలు. ఈ తెలివైన మేకలు, తోడేలు ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం చూసేద్దామా? అయితే ఒకప్పుడు ఒక పట్టణం ఉండేదట. ఆ పట్టణంలో చక్కగా 3 మేకలు జీవించేయట. మంచి స్నేహితులట ఆ 3 మేకలు. అయితే అవి ప్రతిరోజు కూడా అక్కడ ఉన్నటువంటి గడ్డి మేస్తూ ఉండేవట. అయితే ఆ పట్టణంలో గడ్డి కొరత రావటంతో అవి చాలా నిరాశకి గురి అయ్యాయట ఆ 3 మేకలు. అయితే కొన్ని రోజుల తర్వాత ఏమనుకున్నాయి, పర్వత ప్రాంతంలో పచ్చిక గడ్డి పెరుగుతోంది. పర్వత ప్రాంతంలో చక్కగా పచ్చిగడ్డి పెరుగుతోందని తెలుసుకున్నాయి. అయితే అక్కడికి వెళ్ళటానికి ఆ పర్వతానికి వెళ్ళటానికి ఒక మధ్యలో ఒక సొరంగ మార్గం అనేది ఉండేదట. ఒక చిన్న సొరంగం ఉండేది. ఆ చిన్న సొరంగం దాటితేనే అవి ఆ పర్వతాన్ని చేరుకోగలవు, అక్కడ ఉన్నటువంటి గడ్డిని మేయగలవు. కానీ ఆ సొరంగంలో ఒక క్రూరమైన తోడేలు అందులో ప్రవేశించిన వాటి జీవులన్నిటినీ కూడా తినేస్తూ ఉండేదట. అయితే తెలివైన మేకలు తోడేలుకు భయపడలేదట. మరి భయపడకుండా ఆ తోడేలు నుంచి ఎలా తప్పించుకున్నాయి అయితే తెలుసుకుందాం ఇప్పుడు. మరి ముందుగా ఒక చిన్న మేక వెళ్ళిందట సొరంగంలోకి. సొరంగంలోకి అడుగు పెట్టగానే తోడేలు గట్టిగా గర్జించిందట. గర్జించేసరికి ఎవరు నా ఇంట్లోకి రావటానికి ధైర్యం చేస్తున్నారు అని ఆ తోడేలు అందట గట్టిగా గద్దించి. అనేసరికి ఈ మేక నేను చిన్న మేకని అని సమాధానం చెప్పిందట. నేను నిన్ను తినేస్తాను అని తోడేలు గర్జించిందట. ఓకే, మరి అది గర్జించేసరికి ఈ మేక ఏమన్నది, దయచేసి వేచి చూడండి, నా తరువాత ఇంకొక పెద్ద మేక వస్తోంది నేను అని ఆ చిన్న మేక తోడేలకు సమాధానం చెప్పింది. చెప్పేసేసరికి ఆ దురాశ గల తోడేలు ఏం చేసిందంటే దానికి అంగీకరించి దాన్ని వదిలేసిందట. ఓకే, ఆ చిన్న మేకని వదిలేసిందట. ఇంకేం చేసింది, చక్కగా ఆ సొరంగ మార్గం దాటిపోయి పర్వతాన్ని చేరుకుంది. మరి రెండో మేక కూడా ఇదే విధంగా తోడేల నుంచి తప్పించుకుందట. సేమ్ సమాధానం చెప్పింది. అయితే ఇక తోడేలట అసహనానికి గురైందట. అసహనానికి గురయ్యి మూడో మేకను చూసిన వెంటనే తోడేలు దానిపై దాడి చేసిందట. ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు అని తోడేలు గర్జించిందట. ఇక కానీ ఆ మేక చాలా పెద్దగా అండ్ బలంగా ఉండేసరికి మరియు బలంగా ఉండి అది తన యొక్క పెద్ద కొమ్ములతో తోడేలను పడగొట్టి చంపేసిందట ఆ పెద్ద మేక. ఓకే, ఆ తర్వాత ఈ 3 మేకలు స్వేచ్ఛగా పర్వతం పైకి వెళ్ళి ఆకలిని తీర్చుకొని సంతోషంగా ఆ మేకలు జీవిస్తున్నాయట. మరి ఇందులో నీతి ఏంటి? తెలివితేటలు మరియు ధైర్యం. తెలివితేటలు మరియు ధైర్యం కలిగి ఉంటే ఎటువంటి అపాయం వచ్చినా కూడా ఆ అపాయాన్ని మనం జయించవచ్చు. తెలివితేటలు, ధైర్యం
ఈ రెండు కలిసి ఉంటే ఎటువంటి అపాయాన్నైనా కూడా జయించవచ్చు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం నీతి. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే చక్కగా కమెంట్ రూపంలో కమెంట్ చేయండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓకే, పెద్దలైతే కనుక చక్కగా పిల్లలకి కథని చెప్పండి. పిల్లలైతే కనుక చక్కగా మీ తోటి స్నేహితులతో ఈ కథని పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఇంత అద్భుతమైనటువంటి కథని విన్నందుకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను. సర్వేజన సుఖినో భవంతు.